నీళ్ళు లేవు. నాకు ఇప్పుడు షుగర్ పేషెంట్, నాకు కావాలి. ఏం చేయాలి ఇప్పుడు? నాకు మేము ఇవ్వాలంట, బస్తాకు 2 రూపాయలు మేము ఇవ్వాలంటే తీసుకోవటారు, కాల్ చేస్తారు. మంత్రి శ్రీధర్ బాబుపై బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను చెన్నూరు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. శ్రీధర్ బాబు మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. గోమాస ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి మీద నిల్చున్నటువంటి గవర్నమెంట్ పెద్దలు గోమాస శ్రీనివాస్ గారు ఆ క్యాంపెయినింగ్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి గవర్నమెంట్ పెద్దలు శ్రీధర్ బాబు గారిపైన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే వారి చరిత్ర వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ కొడుకు గారిని శ్రీధర్ బాబు గారి నుంచి చూస్తే మచ్చలేని ఒక నాయకులుగా ఉన్నా తప్ప ఎవరి దగ్గర కూడా దూషించడం కానీ, ఎవరి వ్యక్తిగతంగా అనడం కానీ, లేకపోతే ఏ విధంగానైనా తీసుకున్నా కూడా వాళ్ళు రాజకీయ పరంగా అందరికీ కూడా సమంజసులే. కాబట్టి అలాంటి వ్యక్తి పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు గోమాస శ్రీనివాస్ గారు. ఎందుకంటే రాజకీయంలో ప్రతిపక్షం ఉంటుంది, పాలకపక్షం ఉంటుంది. కానీ పాలకపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద పడతారు, ప్రతిపక్షాలు పాలకపక్షాల మీద పడతారు తప్ప కానీ ఎవరు కూడా ఎవరి వ్యక్తిగతం గురించి ఎవరు కూడా మాట్లాడే సందర్భాలు లేదు. కానీ మీరు అదే క్యాంపెయినింగ్లో గౌరవ మంత్రివర్యుల మీద, వాళ్ళ తమ్ముడి మీద వారి యొక్క మనస్పర్ధలు అంటే వాళ్ళ హావభావాలు దెబ్బతినే విధంగా మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. దానికి నిరసనగా మేము మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున, చెన్నూరు నియోజకవర్గం తరఫున ఏంటిదంటే మీరు చేసే ఏ క్యాంపెయినింగ్లైనా ఏ పార్టీలైనా కూడా పార్టీ పరంగా విమర్శ చేయాలి తప్ప కానీ ఒక వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అది ఎవరికి కూడా పద్ధతి కాదు, అది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి దీన్ని మీరు ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాం.